మంత్రి వివేక్ కి బల్కా సుమన్ కౌంటర్ ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని వివేక్ ఖూనీ చేశారన్నారు. క్యాతన్పల్లిలో 14 మంది మేమే గెలిచామంటున్నారు బల్కా సుమన్. పూర్తి కోరం మెజారిటీ ఉన్నా కూడా ఎన్నికను వాయిదా వేశారన్నారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, మేం కాదు వివేక్ కొడుకే గుండాలు అంటున్నారు బల్కా సుమన్. క్యాతన్పల్లిలో దుశ్శాసన పర్వం జరిగింది, మీకు ఆడబిడ్డలు లేరా అంటూ ప్రశ్నించారు బల్కా సుమన్. మంత్రి ఎంపీ ఇంత దిగజారి ప్రవర్తిస్తారా అంటూ ఆయన మండిపడ్డారు. పోలీసులు ఎంఆర్ఓలు కూడా అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏదో రకంగా ఎన్నిక జరగకుండా లోపల గొడవలు చేసి వాయిదా పడేటట్టు చేయాలనేటటువంటి కుట్ర చేసిర్రు. ఆ కుట్రలో భాగంగా ఇవాళ పూర్తి స్థాయి కోరం ఉన్నప్పటికీ కూడా 14 మంది సభ్యులు ఉన్నప్పటికీ కూడా ఎన్నిక జరగనీయకుండా వాయిదా వేయడానికి అధికారులను, జిల్లా కలెక్టర్ను, స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఎంఆర్ఓను వాళ్ళందరినీ మాట్లాడి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే మంత్రి వివేక్ క్యాతన్పల్లిలో హత్య చేసిండు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు కొంతమంది తాగొచ్చి ఈ మంత్రి వివేక్ ముందు, ఈ ఎంపీ ముందు మా మహిళా సోదరిమణులను ఇష్టం వచ్చినట్టుగా తాకరాని చోట తాకిరు. చెత్త సిగ్గుందా అని అడుగుతున్న మంత్రి వివేక్ను. నువ్వు అంటున్నావు కదా నన్ను రౌడీ అని, నువ్వు అంటున్నావు కదా నన్ను గుండా అని. నువ్వు నీ కొడుకు గూండాలు రౌడీలు. నీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా? నీ ఇంట్లో ఆడకూతులు లేరా? మీరిద్దరు మంత్రి ఎంపీ కూర్చొని నీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతోని మా సోదరి మనుల మీద దౌర్జన్యం చేపిస్తావా? మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా, నీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా, మీలాంటి మనుషులు కదా వాళ్ళు. తాకరాని చోట్ల వాళ్ళని దాకిర్రు. వీళ్ళు పోయి మా కౌన్సిలర్ రాజశేఖరు, వీణంక శ్రీను, భూమాగౌడ్ వీళ్ళు పోయి మంత్రిని దండం పెట్టి, సార్ ఏంది సార్ మేము కూడా గిట్లయితుంది అంటే కనీసం మంత్రి చూసి కూడా చూస్తలేడట. మంత్రి ఆధ్వర్యంలో ఇవల్ల ఆడకూతుల మీద దౌర్జన్యం జరిగింది. వాళ్ళు ఇంట్లోకి వస్తూనే ఇప్పుడు మమ్మల్ని పట్టుకుని ఏడ్చిర్రు. మీ మీడియా వాళ్ళు విజువల్స్ తీసిర్రు. సిగ్గుండాలి ఈ మంత్రికి. గింత దుర్మార్గం ఒక్క మున్సిపల్ కౌన్సిల్ కోసం పోయి ఇచ్చిపారేస్తాంపో, నువ్వు అడుగు, రిక్వెస్ట్ చేయి, ఇచ్చిపారేస్తాంపో కౌన్సిల్. మా ఆడకూతుల కంటే మాకు ఈ కౌన్సిల్ ఎక్కువ కాదు నేను చెప్తున్నపో. చేసేటి మీరు రౌడీ పనులు, చేసేటి మీరు గుండా పనులు, చేసేటి ఈ రకమైనటువంటి వికృత చేష్టలు, మళ్ళీ మీరు ఉల్టా మమ్మల్ని రౌడీలు గుండాలు అంటారు. ఇవాళ క్యాతన్పల్లి మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశంలో దుశ్శాసన పర్వం జరిగింది. సిగ్గుండాలి మంత్రికి. నేను ఆడకూతులకు దండం పెట్టి చెప్తున్నా, ఇసోంటి ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు మీరు. ఇక్కడ చెన్నూరు నియోజకవర్గంలో ఇసోంటి ఎంపీని గెలిపించుకున్నారు పెద్దపల్లిలో మీరు. ఇవాళ మేము ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నామని వాళ్ళు అంటున్నారు. మాకేం ఫ్రస్ట్రేషన్ లేదు, మేము మంచిగానే ఉన్నాం ప్రజల కోసం. ఆనాడు గెలిపించినప్పుడు పనిచేసినాం, ఇవాళ ఓడిపోయినప్పుడు ప్రతిపక్షంగా పనిచేస్తున్నాం తప్ప వాళ్ళకి ఇదేంది ఒక మున్సిపల్ కౌన్సిల్ కోసం ఈ రకంగా గింత దిగజారుడు చర్యలేంది? మంత్రి వివేక్ కి బల్కా సుమన్ ఇచ్చిన కౌంటర్ ఇది. ప్రజాస్వామ్యాన్ని వివేక్ ఖూనీ చేస్తున్నారంటూ మండిపడ్డారు. క్యాతన్పల్లిలో 14 మంది మేమే గెలిచామన్న బల్కా సుమన్ పూర్తి కోరం మెజారిటీ ఉన్నా కూడా ఎన్నికని వాయిదా వేశారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్స్ పట్ల చాలా అసభ్యకరంగా ప్రవర్తించారంటున్నారు. మేం కాదు వివేక్ కొడుకే గూండాల్లాగా ప్రవర్తించారంటున్నారు బల్కా సుమన్. క్యాతన్పల్లిలో దుశ్శాసన పర్వం జరిగింది, మీకు ఆడబిడ్డలు లేరా అంటూ ప్రశ్నించారు సుమన్. మంత్రి ఎంపీ ఇంత దిగజారి ప్రవర్తిస్తారా? పోలీసులు ఎంఆర్ఓలు కూడా అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు బల్కా సుమన్. మీరు